అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వాసాల వెంకట్రావు గారు రచించిన అమెరికా మొగుడు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. సాయంత్రం 6 అవుతోంది. పబ్లిక్ పార్క్ మనుషులతో నిండిపోయి కిటకిటలాడుతోంది. పార్కులోకి వెళ్లి ఓ చెట్టు కింద కూర్చున్నాడు లక్ష్మణ్. లక్ష్మణ్ హీరో సుమన్లా అందగాడు కాకపోయినా బాగానే ఉంటాడు. ఓ గవర్నమెంట్ ఆఫీస్లో జాబ్ చేస్తున్నాడు. చాలా మంచివాడు, చురుకైనవాడు అని అతన్ని ఎరిగిన వారందరూ అంటూ ఉంటారు. ఈ మధ్య అతను 32వ సంవత్సరంలోకి అడుగుపెట్టాడు. ఇంకా పెళ్లి కాలేదు, బ్రహ్మచారి. కొంతమంది యువతి యువకులు అక్కడక్కడ జంటలు జంటలుగా కూర్చొని కబుర్లాడుకోవడాన్ని చూసి బాధగా మూలిగాడు లక్ష్మణ్. ఛ, ఎందుకీ బ్రతుకు? ఎవరికోసం ఈ బ్రతుకు? 32 సంవత్సరాలొచ్చినా స్త్రీ సరసము, స్త్రీ సాంగత్యము లేని ఈ బ్రతుకెందుకు? నాకీ జన్మలో పెళ్ళవుతుందా, లేక జీవితాంతం ఇలానే ఒంటరిగా బ్రహ్మచారిగా బ్రతకడమేనా? విషాదంగా మనసులో అనుకున్నాడు. కాసేపటికి నీరసంగా పార్కులోంచి బయటకొచ్చేశాడు. ఇంట్లో తన గదిలో మిర్రర్ ముందు కూర్చొని తల వెంట్రుకలను చూసుకున్నాడు. కొన్ని తెల్లని వెంట్రుకలు వెక్కిరిస్తున్నట్లుగా కనిపించాయి అతనికి. వాటిని ఒక్కొక్కటే పీకేశాడు. అలా రోజు అతను పీకేస్తూనే ఉన్నాడు. తెల్ల వెంట్రుకలు వస్తూనే ఉన్నాయి. అందుకే చాలా వరకు బట్టగుండు వచ్చేసింది అతనికి. దుఃఖంతో తన బట్టగుండు మీద గట్టిగా మొత్తుకున్నాడు. తర్వాత ఓరి దేవుడా అని బిగ్గరగా అరిచాడు. ఆ అరుపుకి వంటింట్లో ఉన్న అతని బామ్మ పరుగున వచ్చేసింది. బామ్మను చూసి ఇంకా బిగ్గరగా అరిచాడు లక్ష్మణ్. కొయ్యబారిపోయింది బామ్మ. అంతలోనే సర్దుకొని అతని పక్కనే కూర్చుని బట్టగుండు నిమురుతూ, ఏరా కన్నా, ఆకలవుతోందా? చెప్పరా అంది ఆప్యాయంగా. ఆకలవటం అటుంచు, ఇప్పుడు నా వయసెంతే బామ్మ? జీర గొంతుతో అడిగాడు లక్ష్మణ్. ఎంతరా కన్నా? 32. అంతేగా అంది బామ్మ. అబ్బా, నీ అమ్మ కడుపు కాలా, 5ో 10ో అయినట్టు ఎంత ఈజీగా చెబుతున్నావే. 32 గాని? ఏమిట్రా, అసలు నీకేమైంది అంటూ కసురుకుంది బామ్మ. ఇంకా ఏం కాలేదు, కాసేపట్లో ఒకటి కాబోతోంది. ఏం కాబోతుందిరా నాన్న? ఓ నిండు ప్రాణం పోబోతోంది. ఎవరి నిండు ప్రాణం రా? నీ మనవడి నిండు ప్రాణం బామ్మ. బామ్మ షాక్కి గురైంది. ఊహించని ఆ మాటకు నాన్నా అంది భయపడుతూ. అవును బామ్మ, నేనే చనిపోవడానికి నిశ్చయించుకున్నాను. ఏంట్రా మాటలు అంటూ అరిచింది బామ్మ. ఆమె అరుపుకి అదిరిపడ్డాడు లక్ష్మణ్. అబ్బా, నువ్వలా గట్టిగా అరవకే బామ్మ. అలా గట్టిగా అరిస్తే అమ్మా నాన్నలకు వినిపిస్తుంది. కన్నా అంటూ ఈసారి మెల్లగా అరిచింది బామ్మ. అది అలా మెల్లగా అరువు, బాగుంది. కన్నా, నీకేమైందని చావడానికి నిశ్చయించుకున్నావురా? ఏం కాలేదని చావడానికి నిశ్చయించుకున్నాను బామ్మ. అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుకురా కన్నా. నేను మా ఆయన్ని చూసుకుంటూ ఈ జీవితాన్ని ఇలా గడుపుకొస్తున్నాను. నువ్వు చావాలని నిశ్చయించుకుంటే నేను కూడా చచ్చిపోతాను బాధగా అంది బామ్మ. అబ్బబ్బా, నువ్వెందుకు నాతో పాటు చావడమే? నేనంటే నా కోరికలు తీరడం లేదని చావాలనుకుంటున్నాను విషాదంగా చెప్పాడు లక్ష్మణ్. నీ కోరికలు తీరడం లేదా కన్నా? పిచ్చి కన్నా, ఈ బామ్మ లేదు నీ కోరికలు తీర్చడానికి? చెప్పు, కొండ మీద కోతిని తెమ్మంటావా, గుళ్ళోని శివలింగం తెమ్మంటావా? తక్షణం తెస్తాను. గాడిద గుడ్డు తీసుకురా. గాడిద గుడ్డు ఎందుకురా నాన్న? బాటుగుడ్డు తెస్తాను, సరేనా? నాకు గాడిద గుడ్డే కావాలి. అబ్బా, అది తేవడం కుదరదురా కన్నా. అది కాకుండా మరేదైనా కోరిక కోరుకో. అయితే ఈ వారం రోజుల్లో నాకు అందమైన అమ్మాయితో పెళ్లి చేయి. గతుక్కుమంది బామ్మ ఆ మాటలకు. నీ చెల్లెలి పెళ్లి కానిదే వారం రోజులు నీ పెళ్లి ఎలా చేస్తావరా అంది బామ్మ. ఎందుకు చేయరు? ఇప్పటికే ఇంటా బయట ఆఫీసులో కూడా అందరూ నన్ను ముదిరిన బెండకాయ అంటున్నారు. మొన్న ఒకడు వాడిపోయిన వంకాయ తెచ్చి నా చేతిలో పెట్టి, ఉంచుకో బ్రదర్, ఇలాంటి వాడిపోయిన వంకాయలు నీలాంటి పెళ్లి కాని బ్రహ్మచారుల దగ్గరుంటేనే అందం అన్నాడు హేళనగా. ఛ, పిచ్చి నాన్న, లోకులు కాకులురా, వాళ్ళెన్నెన్నో అంటారు. అన్నింటికి మనం బాధపడాలా ఏమిటి అంది బామ్మ. ఒక విషయం చెప్పేదా బామ్మ? తాతయ్య నిన్ను ఏ వయసులో పెళ్లి చేసుకున్నాడు? 16వ ఏట.
మరి నా వయసిప్పుడు 32. మరి నాకింకా పెళ్ళెందుకు చేయలేదు నువ్వు? అబ్బబ్బబ్బా, నీ చెల్లెలి పెళ్ళైన తర్వాత నీకు చేస్తాంగా. అసలు చెల్లెలికి పెళ్ళవుతుందా అని. కన్నా అంటూ కోపంగా అరిచింది బామ్మ. ఏమిట్రా పాడు మాటలు మాట్లాడుతున్నావు? చెల్లెల్ని అంత మాటలు అనొచ్చా? అనొచ్చు. దానికి జన్మలో పెళ్లి కాదని తెలుసు. నాకు కూడా పెళ్లి కాదని తెలుసు. అందుకే అలా అంటున్నాను. నీకు పెళ్లి కాదంటే నమ్ముతాను గాని దానికి కాదంటే నమ్మను. ఎలా వద్దే చెప్పు? అదేమైనా కోటీశ్వరరాలు అనుకుంటుందా? పెళ్ళంటూ చేసుకుంటే అమెరికాలో స్థిరపడ్డ భారతీయుడినే చేసుకుంటానని భీష్మ ప్రతిజ్ఞ చేయడానికి? ఆవేశంగా అరిచాడు లక్ష్మణ్. అదసలు ఆ కోరిక కోరుకోవడంలో తప్పే ఉంది కన్నా. ఏదో అది అమెరికాలో స్థిరపడ్డ భారతీయుని పెళ్లి చేసుకోవాలని చిన్న కోరిక కోరుకుంది. దానికే కాలు వంకరా చెయ్యి వంకరా. ఊర్వశి లాంటి అందగత్తె. దాని కోరిక తీర్చడం మన కర్తవ్యం అంది బామ్మ. బామ్మ, మనది మధ్యతరగతి కుటుంబం. దాని కోరిక ఎలా తీరుతుంది చెప్పు అన్నాడు లక్ష్మణ్ విసుగ్గా. గ్యారంటీగా తీరుతుంది. అది నా మనవరాలు గర్వంగా చెప్పింది బామ్మ. విసుగ్గా చేత్తో తన బట్టగుండె మీద మొట్టుకున్నాడు లక్ష్మణ్. ఏంట్రా కన్నా, నీకు నువ్వే అలా తల మీద మొట్టుకుంటున్నావు? 5 సంవత్సరాల క్రితం మీ తాత అలానే తల మీద మొట్టుకొని నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయాడు. నువ్వు కూడా ఆయనలా వెళ్ళిపోతే ఇక నేనెలా బ్రతకనరా నాన్నా? ఆందోళనగా అంది బామ్మ. తల అటువైపు తిప్పుకున్నాడు లక్ష్మణ్. పెళ్లి కాదని నువ్వు కంగారు పడకురా నాన్న. మీ అమ్మా నాన్నలు వరుడు కోసం వెతుకుతున్నారు. ఇంకెంత? ఓ 6 నెలల్లో నీ చెల్లెలి పెళ్లి జరిగిపోద్ది. ఆ తర్వాత నీ పెళ్ళే అంది బామ్మ. తెలిసిపోయింది నాకీ జన్మలో పెళ్లి కాదని. ఛ అంటూ బాధగా మనసులో అనుకుంటూ లేచి బయటకు నడిచాడు లక్ష్మణ్. సమయం ఉదయం 10:30. ఆఫీసులో ఉద్యోగస్తులందరూ హాయిగా నిద్రపోతున్నారు. అదేమిటి, ఆఫీసులో అందరూ డ్యూటీ టైంలో ఎవరైనా నిద్రపోతారా అని ఆశ్చర్యపోకండి. అప్పటి గవర్నమెంట్ ఆఫీసుల్లో రోజు జరిగే తంతేగా అది. లక్ష్మణ్ మాత్రం నిద్రపోకుండా సీట్లో వెనక్కి వాలి తదేకంగా సీలింగ్ వంక చూస్తూ విషాదంగా నవ్వుకుంటున్నాడు. లక్ష్మణ్ ప్రాణ స్నేహితుడు ప్లస్ తోటి ఉద్యోగస్తుడైన రామ్దాస్ మెలకు వచ్చినప్పుడల్లా నిద్రపోకుండా ఉన్న లక్ష్మణ్ను చూస్తూ ఉలికి ఉలికి పడుతూ నిద్రలోకి జారుకుంటున్నాడు. సాయంత్రం ఆఫీస్ అయిపోయిన తర్వాత అందరూ తెల్లారిందన్నట్టు ఫీల్ అయి నిద్రలేచి ఓసారి ఒళ్ళు విరుచుకొని ఆఫీసులోంచి బయటికి నడిచారు. రోడ్డు మీద నీరసంగా నడిచి వెళ్తున్న లక్ష్మణ్ను చేరుకొని, ఏరా లక్ష్మణ్, అలా హోటల్కెళ్ళి టీ తాగుదామా అని అడిగాడు రామ్దాసు. అలాగే అన్నట్లు నీరసంగా తలూపాడు లక్ష్మణ్. ఇద్దరూ హోటల్కెళ్ళి కూర్చున్నారు. రామ్దాస్ 2 టీలు ఆర్డర్ ఇచ్చాడు. ఏరా లక్ష్మణ్, ఈ మధ్య నువ్వు ఆఫీసు సరిగా నిద్రపోవటం లేదేంటి? అలాగైతే నీ ఆరోగ్యం పాడవదు అన్నాడు రామ్దాసు. లక్ష్మణ్ కళ్ళు చెమ్మగిల్లాయి ఆ మాటకు. ఎనీ ప్రాబ్లం అని అడిగాడు రామ్దాసు. అయితే ఆ మాటకు ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు బోరుమని ఏడుస్తూ రామ్దాస్ మీద పడిపోయాడు లక్ష్మణ్. ఊహించని ఆ సంఘటనకు అవాక్కైపోయాడు రామ్దాసు. అప్పుడే టీ కప్పులతో అక్కడికొచ్చిన వెయిటర్ నెత్తిమీద పిడుగుపడ్డట్టు జడుచుకొని టీ కప్పుల్ని జారవిడిచాడు. 2 కప్పులు నేల మీద పడి ముక్కలైపోయాయి. టీ అంతా నేల మీద ఒలికిపోయింది. వెయిటర్ ఇద్దరి వైపు చిరాగ్గా చూసి నేలంతా క్లీన్ చేసి వెళ్ళిపోయాడు. ఊరుకో అన్నాడు రామ్దాస్ లక్ష్మణ్ను ఓదార్చుతూ. లక్ష్మణ్ కర్చీఫ్తో కళ్ళు తుడుచుకొని ఊరుకున్నాడు. చెప్పు, ఏం జరిగింది? కొంపదీసి నువ్వు అమితంగా ప్రేమించి మీ బామ్మ టపా కట్టేసిందా ఏమిటి అడిగాడు రామ్దాసు. ఛ, దానికే నిక్షేపంలా ఉంది అన్నాడు లక్ష్మణ్. కాసేపటికి వెయిటర్ భయంగా వచ్చి 2 టీ కప్పులు టేబుల్ పైన పెట్టి పరుగులాంటి నడకతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అక్కడే ఉంటే లక్ష్మణ్ మళ్లీ ఎవరి మీద పడి ఏడుస్తాడోనని అతని భయం. ఇద్దరూ టీ సిప్ చేయసాగారు. మరేం ప్రాబ్లం? కమాన్ టెల్ మీ ఆసక్తిగా అడిగాడు రామ్దాసు. రే, నీకు పెళ్ళై ఎన్ని సంవత్సరాలైందిరా అడిగాడు లక్ష్మణ్. దాదాపు 6 సంవత్సరాలు. చూసావా, నీకు పెళ్ళై 6 సంవత్సరాలవుతోంది. నాకింకా పెళ్ళే కాలేదు. నువ్వు నీ పెళ్లంతో 6 సంవత్సరాల నుంచి హాయిగా కాపురం చేస్తున్నావు. నేనింకా బ్రహ్మచారినే అంటూ విషాదంగా చెప్పాడు లక్ష్మణ్. అదృష్టవంతుడివి అన్నాడు రామ్దాసు తల వెంట్రుకల మధ్య ఉన్న మొట్టికాయల్ని బాధగా నిమురుకుంటూ. కాదు,
దురదృష్టవంతుణ్ణి. నేను నీలాగే ఓ అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుని ఎంచక్కా కాపురం చేయాలి అనుకుంటున్నాను అన్నాడు లక్ష్మణ్. పెళ్ళి కాపురం బాధగా మనసులో అనుకుని, అయితే చేసుకో, దీనికి ఇంత వర్రీ అవ్వాలా అన్నాడు రామదాసు. కాని నాకు ఈ జన్మలో పెళ్ళయ్యేటట్టు లేదు వైరాగ్యంగా చెప్పాడు లక్ష్మణ్. ఏ, ఎందుకని? నాకు ఓ పెళ్లికెదిగిన చెల్లెలుందిగా, దాని పెళ్లి కానిదే నా పెళ్ళెలా అవుతుంది చెప్పు? రామదాస్ భల్లున నవ్వాడు. అతని నవ్వుకు కాస్త దూరంలో ఓ కుర్చీలో కూర్చుని టీ చప్పరిస్తున్న ఒక ఆయన ఉలిక్కిపడ్డాడు. ఆయనలా అకస్మాత్తుగా ఉలిక్కిపడేసరికి వేడి టీ పెదాలకు తాగి సురుక్కుమని పెదాలు కాలాయి. చటుక్కున నాలుకతో పెదాలు తడుపుకుంటూ రామదాస్ వైపు కోపంగా చూశాడు ఆయన. పిచ్చోడా, నీ చెల్లెలికి కూడా మ్యారేజ్ ఫిక్స్ చేస్తే అసలు సమస్యే ఉండదు కదా అన్నాడు రామదాస్ నవ్వుని కంటిన్యూ చేస్తూ. కాని మా చెల్లెలు ఇక్కడ వాడిని చేసుకోదంట, అమెరికాలో స్థిరపడ్డ భారతీయుడినే చేసుకుంటుందట. రామదాస్ పెదాల మీద నవ్వు చటుక్కున మాయమైపోయింది ఆ మాటకు. వాట్ అన్నాడు ఆశ్చర్యంగా. తన స్నేహితురాలు అమెరికాలో స్థిరపడ్డ భారతీయుడిని చేసుకుని అతనితో అమెరికా వెళ్ళిపోయిందట. తనలాగే నేను అమెరికాలో స్థిరపడ్డ భారతీయుడిని పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోతానంటూ భీష్మించుకుని కూర్చుంది మా చెల్లెలు. అమ్మో, పెద్ద సమస్యే. అవునరా, చాలా పెద్ద సమస్య. మరి మీ అమ్మా నాన్నలు ఏమంటున్నారు? ఇక్కడే ఓ యోగ్యుడికిచ్చి పెళ్లి చేయాలి అనుకుంటున్నారు, కానీ వినటం లేదు మా చెల్లెలు. పెళ్ళంటూ చేసుకుంటే అమెరికా అబ్బాయినే చేసుకుంటాను, లేకపోతే అసలు పెళ్ళే చేసుకోను అంటోంది. రే, నువ్వు మంచి మంచి ఐడియాలు ఆలోచిస్తావు కదా, మా చెల్లెలి మనసు మార్చడానికి ఓ మంచి ఐడియా ఆలోచించరా ప్లీజ్ బ్రతిమిలాడాడు లక్ష్మణ్. రామదాస్ గంభీరంగా ముఖం పెట్టి ఆలోచించసాగాడు. అతని వైపు ఉద్విగ్నంగా చూడసాగాడు లక్ష్మణ్. రామదాస్ 5 నిమిషాలు డీప్గా ఆలోచించి ఐడియా అని అరిచాడు. ఆ అరుపుకి లక్ష్మణ్ తుల్లిపడ్డాడు. చెప్పమన్నట్టుగా కుతూహలంగా తల ముందుకు వంచాడు లక్ష్మణ్. రామదాస్ తన ఆలోచించిన ఐడియాని అతని చెవిలో చెప్పాడు. వండర్ఫుల్ ఐడియా అన్నాడు లక్ష్మణ్. గర్వంగా నవ్వాడు రామదాసు. లక్ష్మణ్ టీ బిల్లు చెల్లించాక ఇద్దరూ హోటల్లోంచి బయటకొచ్చారు. రే రామదాస్, నీకు ఇంత మంచి ఐడియాలు ఎలా వస్తాయిరా అడిగాడు లక్ష్మణ్ రోడ్డు మీద నడుస్తూ. ఉబ్బి తబ్బిబ్బైపోయాడు రామదాసు ఆ మాటకు. ఓ చిన్న నవ్వు నవ్వి ఊరుకున్నాడు. రే, నువ్వసలు సైంటిస్ట్ అయ్యుండాల్సింది, గొప్ప గొప్ప సైంటిస్టులు కూడా నీలాగా ఆలోచించరు అన్నాడు లక్ష్మణ్. ఆ తరువాత వాళ్ళిద్దరూ విడిపోయి ఎవరింటికి వారు వెళ్ళిపోయారు. ఇంట్లో తన తల్లిదండ్రులతో, మమ్మీ, డాడీ, ఇంతకుముందు బజార్లో పెళ్లిళ్ళ పేరే కలిశాడు. వచ్చేవారం 7వ తారీఖు మన చెల్లెల్ని చూడటానికి అమెరికా నుంచో ఫ్యామిలీ వస్తున్నట్టు చెప్పాడు అని అన్నాడు లక్ష్మణ్. తండ్రి రామనాథం, మంచిది అన్నాడు అయిష్టంగా. తల్లి రామలక్ష్మి, శుభం అంది విచారంగా. తన గదిలో కూర్చొని ఒకదాని తర్వాత మరొకటి అందమైన కలలు కంటున్న లక్ష్మణ్ చెల్లెలు సుశీల అతని మాటలు విని ఆనందభరితురాలైంది. ఆ రోజు ఎప్పటిలా 8 గంటలకు కాకుండా 6 గంటలకే నిద్రలేచి స్నానాలవి చేసి అందంగా అలంకరించుకుంది సుశీల. ఆమె ముఖం ఆనందంతో కలకల్లాడుతోంది. ఓ అందమైన కల కనడం కోసం తన గదిలోకి వెళ్లి బెడ్ మీద వాలిపోయి కళ్ళు మూసుకుంది. ఓ హ్యాండ్సమ్ బాయ్ అమెరికా నుండి వచ్చినట్టు, తనను చూసి ముగ్ధుడైనట్లు, వెంటనే తనను పెళ్లి చేసుకుని అమెరికా తీసుకెళ్లినట్లు అలా అలా ఓ అందమైన కల కనసాగింది సుశీల. లక్ష్మణ్ తయారైన పిండి వంటల్ని వెంటనే తెచ్చి డైనింగ్ టేబుల్ పైన సర్దసాగాడు. అతని తల్లిదండ్రులు హాల్లో ఓ సోఫాలో కూర్చొని ఉన్నారు. సరిగ్గా 8 గంటలకు ఓ తెల్లని మారుతి కారొచ్చి ఇంటి ముందు ఆగింది. అంతా కారు వద్దకు పరిగెత్తారు. కారులోంచి సూట్లో ఉన్న యువకుడు, అతని తర్వాత ఓ వృద్ధ జంట దిగారు. సూట్లో ఉన్న ఆ యువకుడు మరెవరో కాదు, రామదాస్. లక్ష్మణ్ తల్లిదండ్రులు వాళ్ళని సాదరంగా ఇంట్లోకి ఆహ్వానించారు. అంతా ఇంట్లోకి వెళ్లారు. రే రామదాస్, నువ్వీ సూట్లో అచ్చం అమెరికా అబ్బాయిలా ఉన్నావురా సూట్లో ఉన్న రామదాస్ చెవిలో కుసకుసగా చెప్పాడు లక్ష్మణ్. రామదాస్ పొంగిపోయాడు ఆ మాటకి. మమ్మీ, డాడీ, కూర్చోండి ఓ సోఫా చూపిస్తూ తన తల్లిదండ్రులతో వినయంగా అన్నాడు రామదాసు. ఏంటి కూర్చునేది, టైం ఇంకా 1 గంటే ఉంది. టైం ఎక్కువైందో రేటు పెరిగిపోద్ది అంది రామదాస్ తల్లి సోఫాలో కూర్చుంటూ.
అంతా ఉలిక్కిపడ్డారు ఆమె మాటలకి. రామ్దాస్ లక్ష్మణులైతే పక్కనే బాంబు పేలినట్టు అదిరిపడ్డారు. రామ్దాస్తో వచ్చిన వృద్ధ జంట నిజంగా తన తల్లిదండ్రులు కాదు, ప్రజాపీడిత అనే నాటక కంపెనీకి చెందిన ఆర్టిస్టులు. నాటకం కోసం వాళ్ళని కిరాయికి తెచ్చాడు రామ్దాసు. పళ్ళు పటపటా కొరుకుతూ ఆమె వైపు కోపంగా చూశాడు రామ్దాసు. ఆ తర్వాత లక్ష్మణ్ తల్లిదండ్రుల వంక చూస్తూ, మా అమ్మకి ఓసారి అమెరికాలో కార్ యాక్సిడెంట్ అయింది. అప్పటి నుంచి సరిగా ప్రవర్తించడం లేదు, ఏదేదో వాగుతూ ఉంటుంది. అప్పుడప్పుడు నేను డ్రామా ఆర్టిస్టునని, సినిమా హీరోయిన్ని అని అనుకుంటూ ఉంటుంది. మీరేమి పట్టించుకోవద్దండి, బలవంతంగా నవ్వుతూ చెప్పాడు రామ్దాసు. అలాగే అన్నట్టు తలకాయ ఆడించారు లక్ష్మణ్ తల్లిదండ్రులు. కాసేపటికి సుశీల వయ్యారంగా నడుచుకుంటూ వచ్చి అందరికీ కాఫీ కప్పులు అందించి మరో సోఫాలో కూర్చుంది. రామ్దాస్ ఆమెని కాసేపు తదేకంగా చూసి, డాడీ, మీ కాబోయే కోడలు ఎలా ఉంది అని అడిగాడు తండ్రిని. బావుంది బావుంది, మా డ్రామా కంపెనీలో చేరితే గ్యారంటీగా హీరోయిన్ వేషం ఇస్తారు, ఖుషీగా చెప్పాడు ఆయన. రామ్దాస్ గట్టిగా అతను తొడగిల్లాడు. బాధతో ఆయన నిలవెల్లాడిపోయాడు. రామ్దాస్ కాఫీ సిప్ చేసి ఖాళీ కప్పుని కిటికీలోంచి బయటకు విసిరేశాడు. అతని తల్లిదండ్రులు కూడా ఖాళీ కప్పుల్ని బయటకు విసిరేశారు. అంతా విస్తుపోయారు. సుశీలైతే నిశ్చేష్టురాలైపోయింది. ఏమనుకోకండి, దేన్నైనా ఓసారి వాడితే ఇక మరోసారి వాడటం మాకు అలవాట్లేదు. ఇది అమెరికాలో ఫ్యాషన్, డిగ్నిటీగా స్మైల్ చేస్తూ చెప్పాడు రామ్దాసు. ఆ మాటలకంతా అయోమయంగా ముఖాలు చూసుకున్నారు. సుశీల అయితే ఉనికిపోయింది. కొంపదీసి పెళ్లి చేసుకున్నాక నన్ను కూడా ఓసారి వాడి తర్వాత బయటకు విసిరికొడతాడా అని భయంగా మనసులోనే అనుకుంది సుశీల. ఆ అమ్మాయి పేరు శ్రీదేవా, జయప్రద అడిగింది రామ్దాస్ తల్లి. రెండూ కాదండి, సుశీల చెప్పింది లక్ష్మణ్ తల్లి. చూడండి సుశీల గారు, మీకు ఏమేం డాన్సులొస్తాయి? స్టైల్గా సిగార్ వెలిగిస్తూ అడిగాడు రామ్దాసు. కూచిపుడి, భరతనాట్యం సిగ్గుపడుతూ చెప్పింది సుశీల. రెండే వచ్చా? అవునన్నట్లుగా తలూపింది ఆమె. అమెరికాలో కూచిపుడి డాన్స్ చేస్తే వెలేస్తారు, భరతనాట్యం చేస్తే ఏకంగా చితక బాదుతారు కదూ మమ్మీ? తల్లివైపు చూస్తూ అన్నాడు రామ్దాసు. నాకేం తెలుసు అమెరికా సంగతులు అంది ఆమె. ఓ క్షణం బిత్తరపోయాడు రామ్దాసు. తర్వాత తేరుకొని సుశీల వంక చూస్తూ, మీకు బ్రేక్ డాన్సు, షేక్ డాన్సు, మంకీ డాన్సు, మ్యావ్ మ్యావ్ డాన్సు ఇలాంటివి రావా అని అడిగాడు. రావన్నట్టుగా తలూపింది సుశీల. ఓహ్ షేమ్, అలాంటి డాన్సులకి అమెరికా పెట్టింది పేరు. అవి మీకు రావంటే షేమ్ షేమ్. పోనీ పాశ్చాత్య సంగీతంపై మీ అభిప్రాయం ఏమిటి అడిగాడు రామ్దాసు. చాలా చండాలమైన సంగీతం అది అంది సుశీల అయిష్టంగా. పాశ్చాత్య సంగీతం చండాలమైనదైతే మీకు పాశ్చాత్య సంగీతానికి ఆలవాలమైన అమెరికాలో ఉండే అబ్బాయి ఎందుకు అన్నాడు రామ్దాసు. సుశీల తిరగబడింది ఆ మాటకు. చూడండి మిస్, ఇండియా వేరు, అమెరికా వేరు. నేను అమెరికాలో ఉన్నాను, ఇండియా అమ్మాయిని పెళ్లి చేసుకుందాము అనుకున్నాను. ఆ ఇండియా అమ్మాయి ఆధునికతకు అద్దం పట్టే రీతిలో ఉండాలి అనుకున్నాను. అంటే ఇంటికి ఎవరొచ్చినా వారితో కలిసి డాన్స్ చేయటం, కిస్సులు ఇయడం, అవసరమైతే గాఢమైన కౌగిళ్ళు ఇవ్వటం, సిగరెట్స్ స్మోక్ చేయడం లాంటివన్నమాట. అలాంటివి మీలో ఉన్నట్లు నాకు కనపడటం లేదు. వాటిని మీరు అలవర్చుకుంటారా అన్నాడు రామ్దాసు. చిచి అంది సుశీల. అలా చిచి అంటూ మడికట్టుకుని కూర్చుంటే అక్కడ ఎవ్వరూ స్నేహితులు కారు. పైపెచ్చు పిట్టల్ని కాల్చంటూ కాల్చేసే ప్రమాదం కూడా ఉంది. అది సరే కాని ఇప్పటికీ ఎంతమందిని ప్రేమించారు అడిగాడు రామ్దాసు. ఆ మాటకు సుశీల కళ్ళు కళ్ళనీళ్లతో నిండిపోయాయి. నాకలాంటి చెడుబుద్ధులు లేవు అంది రుద్ద గొంతుకతో. అయితే మీ దగ్గరున్నవని చెడుబుద్ధులే అన్నమాట. అక్కడ అమెరికాలో ఒకరిని ప్రేమిస్తూ మరొకరిని పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి చాలా మంచిదన్నమాట. డేటింగ్ పేరిట ఓ 4-5 సార్లు ప్రెగ్నెంట్ అయి అబార్షన్లు చేయించుకుంటే గౌరవప్రదమైన గర్ల్ అన్నమాట. మీకలాంటి మంచి లక్షణాలు లేవంటే మీరు చెడ్డమ్మాయి అన్నమాట. నేను చాలా మంచి అబ్బాయినని అక్కడ అందరూ అంటూ ఉంటారు. నేనిప్పటికీ 4 అమ్మాయిల్ని గర్భవతుల్ని చేశాను. ఓ 5 అమ్మాయిల్ని ఒకరికి తెలియకుండా మరొకరిని ప్రేమిస్తున్నాను అంటూ బిగ్గరగా నవ్వుతూ చెప్పాడు రామ్దాసు. సుశీల ఏడుస్తూ సోఫాలోంచి లేచి తన గదిలోకి పరిగెత్తింది. రామ్దాస్ లక్ష్మణ్ తల్లిదండ్రుల వైపు చూస్తూ, నాకు మీ అమ్మాయి నచ్చింది. త్వరలో ఓ అందమైన శ్మశానంలో
పక్కనే శవాలు కాలుతుండగా పెళ్లి ముహూర్తం పెట్టుకుందామా అన్నాడు. ఆ మాటలకు భిన్నులయ్యారు లక్ష్మణ్ తల్లిదండ్రులు. వాళ్ల ముఖంలో మార్పుల్ని గమనించి, అక్కడ అమెరికాలో శ్మశానంలో ఎంగేజ్మెంట్ చేసుకోవటం ఓ పెద్ద ఫ్యాషను అన్నాడు రామదాసు. ఇక మేం వెళ్ళొస్తాము, మాకు డ్రామాకు టైం అవుతుంది. టైం ఎక్కువైతే మా డైరెక్టర్ గారు ఇవాళ జీతంలో ఓ 20 రూపాయలు కట్ చేసేస్తారు అంది రామదాస్ తల్లి. అయోమయంగా చూశారు లక్ష్మణ్ తల్లిదండ్రులు. ఇంతకుముందే చెప్పాను కదా మా అమ్మకు యాక్సిడెంట్ అయిందని అని చెప్పి సోఫాలోంచి లేచి, మేం వెళ్ళొస్తామండి, ఇక్కడ ఓ శ్మశానంలో చిచి ఓ హోటల్లో ఉంటున్నాము, ఇదిగోండి మా అడ్రస్ అంటూ ఓ కార్డు ఇచ్చి తన తల్లిదండ్రులతో బయటకు వెళ్లాడు రామదాసు. లక్ష్మణ్ బయటకొచ్చి వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చాడు సంతోషంగా. సుశీల, అతనికి నువ్వు చాలా నచ్చావట, పెళ్లి నిశ్చయం చేయమంటావా అడిగింది తల్లి సుశీలను. వద్దు వద్దు, నాకసలు అమెరికా అబ్బాయే వద్దు, బుద్ధి గడ్డి తిని అమెరికా అబ్బాయిని చేసుకుంటానన్నాను. చిచ్చి, అక్కడి వాణ్ణి చేసుకుని చస్తూ బ్రతకడం కంటే ఇక్కడ ఓ రిక్షా తొక్కుకునేవాణ్ణి చేసుకున్నా బాగుంటుంది, నాకిక్కడే సంబంధాలు చూడమ్మా అంది సుశీల. ఆ మాటలకు లక్ష్మణ్ తల్లిదండ్రులు ఆనందపడిపోయారు. లక్ష్మణ్ సంతోషానికైతే అవధులు లేకుండా పోయింది. ఇక తర్వాత నా పెళ్లి జరిగినట్టే అని సంతోషంగా మనసులో అనుకున్నాడు. వెంటనే వెళ్లి రామ్దాస్కు ఓ బార్లో మంచి డిన్నర్ ఇచ్చాడు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్